వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చికెన్ మ్యాజిస్టిక్ చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది అర కేజీ చికెన్. ఇలా పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా పొడుగా ఉండాలండి. చిన్నగా పొడుగా కట్ చేయాలి. నిమ్మరసం వేసి ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. వీటిని అర కేజీ. ఇందులో పావు స్పూను పసుపు వేసుకోవాలి. పావు స్పూను ధనియాల పౌడర్, 2 స్పూన్ల శనగపిండి. కార్న్ఫ్లోర్ వేసుకోవద్దండి, హెల్త్కి ఏం బాగుండదు. శనగపిండి వాడాలి. శనగపిండి బాగుంటుంది, కార్న్ఫ్లోర్ వద్దు. 1 స్పూను కారం, కొంచెం 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను సాల్ట్, 1 ఎగ్, అర స్పూను నిమ్మరసం. ఇలా అర స్పూన్ పోసుకోవాలి. నీచు వాసన ఏముండదండి. చికెను మొత్తం మిక్స్ చేయాలి. ఉప్పు కారాన్ని మొత్తం ముక్కలకు పట్టేలా కలపాలి. మంచిగా కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను వేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టాలి. 1 గంట తర్వాత తీసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడకనివ్వాలండి. వీటిని ఫ్రై చేయాలి. సన్న మంట పైనే మంచిగా ఉడకనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు. చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు నచ్చినట్టు ఇంట్లోనే చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. హోటల్ తెచ్చుకొని తినొద్దు. చూడండి, అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని మరో కడాయి పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. అర స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి 4, 1 వెల్లుల్లిపాయ చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు చేస్తే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ, 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరాకు వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ అనుకుంటే వేసుకోవచ్చండి. కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. పెరుగు అండి, 2 స్పూన్ల పెరుగు వేస్తున్నా. పావు స్పూను పసుపు, పావు స్పూను ధనియాల పౌడర్, 1 పావు స్పూను కారం, ఇది టమాటా కెచప్ అండి. 2 స్పూన్ల టమాటా కెచప్. ఎక్కువ అవసరం లేదండి. 2 స్పూన్ల టమాటా కెచప్ వేసి వీటన్నిటిని మంచిగా ముక్కలకు పట్టేలా కలపాలి. కొంచెం కొత్తిమీరాకు, మొత్తం ఈ టమాటా కెచప్ అంతా వీటికి ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మ్యాజిస్టిక్ చేశాను. ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.